ఫోర్ సైడ్స్ టీవీ కౌంటింగ్ ప్రక్రియ కోసం విశాఖ జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారులతో కలిసి జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఓట్ల లెక్కింపు టేబుల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీకి 14 టేబుల్స్, పార్లమెంటుకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తూర్పు, విశాఖ ఉత్తర, దక్షిణ, పశ్చిమ, గాజువాక, భీమిలి, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఏయూ ఆవరణలో నిర్వహించనున్నారు. 7 అసెంబ్లీలకు కలిపి మొత్తం 98 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పార్లమెంటుకు కూడా 98 టేబుల్స్ వేర్వేరు హాళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క టేబుల్కు ముగ్గురిని నియమిస్తున్నారు. సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నారు. అలాగే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. 20,000 ఓట్ల కోసం సుమారుగా 40 టేబుల్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ టేబుల్స్ పార్లమెంటుకు, అసెంబ్లీకి వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సర్వీస్ మెన్ కోసం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ అన్ని పోస్టుల ద్వారా వస్తున్నాయి. జిల్లాలో 4,000 వరకు పోస్టల్ బ్యాలెట్ వచ్చే అవకాశం ఉంది. వీటి కోసం మరో 15 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం మీద 291 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క టేబుల్కు ముగ్గురు చొప్పున 873 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి చందు అందిస్తారు. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 4వ విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ సంబంధించినటువంటి యంత్రాలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల భవితవ్యం కూడా మరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. మరో 15 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే అధికారులు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఉన్నాం. ఇక్కడే భద్రతా బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి భద్రతనైతే ఇవ్వడం జరుగుతుంది. పోలీసులంతా కూడా ఒకవైపు వాటికి సంబంధించినటువంటి భద్రత ఇవ్వడం జరుగుతుంది. 24 గంటలు కూడా 24/7 ఇక్కడ పోలీసులు అయితే కాపలా కాసి ఈవీఎంలను అయితే ఎక్కడైతే భద్రపరిచారో ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ నుంచి అయితే దానికి సంబంధించినటువంటి భద్రత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కూడా అధికారులు, ఎలక్షన్ అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీన అందరికి సంబంధించినటువంటి భవితవ్యం కూడా తేలిపోనుంది. మరోవైపు చూసుకుంటే హెలికాప్టర్ల ద్వారా కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి భద్రత ఏదైతే ఉందో, ఈవీఎంలకు సంబంధించినటువంటి భద్రతను కూడా హెలికాప్టర్ల ద్వారా పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. 2 రోజుల క్రితం అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో కూడా ఆయన కూడా సంతకం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లు సంబంధించినటువంటి భద్రత ఏ విధంగా ఉంది, అధికారులు ఎటువంటి భద్రత ఇస్తున్నారు, ఎటువంటి భద్రతా బలగాల్ని ఏర్పాటు చేశారనే అంశాలను కూడా ఏదైతే ఉందో ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలతో పాటు 3 అంచెల భద్రతను కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. అలాగే పైన వెళ్తున్నటువంటి హెలికాప్టర్తో పాటు గ్రౌండ్లో దూరంగా కనిపిస్తున్నటువంటి వజ్ర వాహనం ఏదైతే ఉందో వజ్ర వాహనం ద్వారా కూడా చుట్టుపక్కల ఎప్పటికప్పుడే రౌండ్స్ వేయటం, అలాగే పోలీసులంతా కూడా పహారా కాయడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు చాలా లాంగ్లో ఉన్నటువంటి ఆ వజ్ర వెహికల్ను కూడా ఒకసారి చూసుకుంటే మన కెమెరామెన్ చూపిస్తాడు. తన కెమెరాలో పైనుంచి హెలికాప్టర్తో పాటుగా కింద నుంచి ఉన్నటువంటి వజ్ర వెహికల్ ఏదైతే ఉందో దాంతో కూడా ఈ గ్రౌండ్ చుట్టుపక్కల ఎవరు కూడా రాకుండా చాలా లాంగ్లో వెళ్ళేలాగా దాదాపు 200 నుంచి 300 మీటర్ల నుంచి అందరూ వెళ్ళేలాగా కూడా భద్రతా బలగాలు అయితే పూర్తిగా కాపు కాస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీనైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే సన్నద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీన వేకువజామున ఉదయం నుంచి కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లా ఉందో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి 15 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆయా అభ్యర్థులు కూడా ఆ రోజైతే చేరుకున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఎన్నికల ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఈవీఎం మిషన్తో పాటుగా ఈవీఎం ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్కి అయితే తరలించడం జరుగుతుంది. జూన్ 13వ తేదీని కానీ లేదా 14వ తేదీని కానీ అక్కడ తరలించి దాదాపు 98 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను తెలియజేసేందుకు 98 టేబుల్స్ని అయితే అధికారులు అయితే ఏర్పాటు చేయనున్నారు. వేరువేరు రూమ్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల భవితవ్యానికి సంబంధించినటువంటి విశాఖ గాజువాక, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, పశ్చిమ, అలాగే విశాఖ తూర్పు, దీంతో పాటుగా గాజువాక, భీమిలి, పెందుర్తి
అసెంబ్లీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఓట్లన్నీ కూడా ఇక్కడే లెక్కించనున్నారు. అయితే మొదటగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ జరిగిందో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓట్లు మొదటగా లెక్కిస్తారు. దానికి ప్రత్యేకించి సిబ్బందిని కూడా ఇప్పటికే నియమించినట్లుగా అయితే జిల్లా కలెక్టర్ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి 500 ఓట్లకి ఒక టేబుల్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. 500 ఓట్లకి సంబంధించి టేబుల్ని ఏర్పాటు చేసి 20,000 ఓట్ల కోసం సుమారుగా 40 టేబుల్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ 40 టేబుల్స్ ద్వారా కూడా ముందుగా ఏదైతే ఉందో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా లెక్కిస్తారు. దాని అనంతరం కూడా ఏదైతే ఈవీఎం ప్యాట్లు ఉన్నాయో ఈవీఎం ప్యాట్లు ఓపెన్ చేసి తద్వారా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓటర్ సంబంధించినటువంటి భవితవ్యం కూడా తేలిపోనుంది. అలాగే అభ్యర్థులు ఎవరికి ఓటు వేశారనే అంశం కూడా జూన్ 4వ తేదీన పూర్తిగా బహిర్గతం కానుంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు అధికారంలోకి రాబోతున్న అంశాన్ని అయితే తెలియజేసేందుకు ఇప్పటికే అధికారులు సిద్ధమయ్యారు. అయితే దీనికి సంబంధించి దాదాపు 14 టేబుల్స్ అయితే ఏర్పాటు చేస్తారు. మొత్తం 98 టేబుల్స్కి సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి కూడా అభ్యర్థుల భవితవ్యం అయితే తేలిపోనుంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఒకవైపు చూసుకుంటే పోలీసులు పహారా కాస్తున్నారు, మరోవైపు చూసుకుంటే భద్రతా బలగాలన్నీ కూడా పూర్తిగా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఎటువంటి రక్షణ ఏర్పాటు చేశారనే అంశాన్ని ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా సమీక్షిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా లేదా వెబ్ కెమెరాల ద్వారా కూడా దాన్ని పూర్తిగా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి. జూన్ 4వ తారీఖున ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు గెలిచేది, ఓడేది ఎవరనే అంశాలు అయితే పూర్తిగా తేటతెల్లం కానున్నాయి. ఇది ప్రస్తుతం ఏఈలో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 టీవీ, విశాఖ.